నా కామెడీ షో. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రపంచం చాలా ప్రశాంతంగా ఉంటది. అలా కాకుండా పక్క వాళ్ళ పనిలో తల దూచితే భాస్కర్ లాగా ఉంటది. అండ్ మన ముందుకి ఒక పని స్కిట్ తో చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎన్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని ఎల్లంటూ చేసుకుంటే నిన్నే 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 చేసుకోవాలని అన్ని 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 ఇచ్చుకోవాలని. ఉండు దేవుని ఏంటి నమస్కారం చేసుకుంటున్నావు బాచి? నీకోసం వర్ష. ఎందుకు? నువ్వే పాట వేసావు? ఎన్ని జన్మలెత్తినా ఆడదిగా పుట్టాలని. కనీసం వచ్చే జన్మలైనా నిన్ను ఆడదానిగా పుట్టించమని ఆ దేవుని కోరుకుంటున్నాను. భాస్కర్, రేపు పొద్దున మన ఇద్దరికి పుట్టబోయే పిల్లలకి బారసాల చేద్దామా? పుడితే చేద్దాం కానీ ఏం చేద్దాం బారసాలంటే? బారసాలలో ముందు లైన్ గా బుక్, పెన్ను, బంగారం అన్ని పెట్టి ముట్టుకోమని చెప్తారు కదా. కత్తి మాత్రం పెట్టకరా. కత్తి ఎందుకు పెట్టదు? కత్తి ప్లేస్ లో రశ్మి ఫోటో పెట్టు. ఎందుకు? రశ్మి కూడా కత్తిలాగా ఉంటది కదరా. భాస్కర్, మన ఊరు మారాలన్నావు కదా, ఎక్కడికి వెళ్దాం? నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది. ఇదిగో సూట్ కేసు తీసుకో. ఇదిగో ఇదే హైదరాబాద్ మన ఇల్లు. వెళ్ళి కొంచెం తల్లపొస్తుంది టీ పెట్టు. టీ పెట్టడానికి పంచదార లేదు బాచి. అప్పలు అడుగుతాలేవి. సరే. హలో సార్. సార్ పక్కింట్లో కొత్తగా అద్దె దిగాం. కంగ్రాట్స్. మాకు ఈ మధ్యనే పెళ్ళైంది సార్. మంచిది. టీ పెట్టుకోవడానికి కొంచెం పంచదార కావాలి సార్. పంచదార ఏవే ఏమండి ఏమని చెప్పండి. పిలిచారా? పంచదార 80 రూపాయలండి. 80 రూపాయలండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఏమడిగాను నిన్ను? పంచదార అడిగారండి. ఏం దేవాలి నువ్వు? పంచదార. మరి 80 చెప్పలేదే. సారీ అండి, ఇప్పుడే చేస్తానండి. కోపడదా? ఏమండి ఒక్క నిమిషం అండి. అక్కడికి తీసుకోండి. కరెంట్ వచ్చిందా? పొద్దున వేయండి, ఇప్పటిదాకా రాలేదండి. ఇంట్లో కాదు, ఒంట్లో కరెంట్ వచ్చిందా? నా ఒంట్లో కరెంట్ ఎందుకు వస్తుందండి? ఆడు రామ్ చరణ్ గారి లాగా, నువ్వు కాజల్ గారి లాగా, మగధీర సినిమా లాగా ఇలా టచ్ చేసుకున్నారు కదే. అది కాదండి, చక్కెర జారిపోతుందేమోనని. ఇప్పుడు చక్కెర జారింది, దాని తర్వాత కాలు జారుతావు, దాని తర్వాత వాడికి సెల్ నెంబర్ ఇస్తావు, దాని తర్వాత వాడి సెల్లోకి వెళ్తావు, దాని తర్వాత ముల్లోకి చెప్పడిగా నువ్వు. నేను అలాంటి కాదు సార్. అది అలాంటిది. ఇంత చిన్న విషయానికి వదిలేదు సార్. చిన్న విషయమా? అప్పుడే బోర్ కొట్టేశాను. లేదండి. మరి ప్లీజ్ అంతసేపు పట్టుకున్నానంటే లేదండి. నిల్చో, వెనక్కెళ్ళు, ముందుకు రా, పెళ్లి డాన్స్ చెయ్యి. ఇలా ఉండాలి. చక్కెర తీసుకొచ్చా. ఏమండి చక్కెర తెచ్చారు కానీ ఇంట్లో పాలు ఇరిగిపోయాయండి. తీసుకొస్తారు కానీ ఆ ఇంటికి మాత్రం పక్కింటికి వెళ్తా. సార్ మీ పక్కింట్లో అద్దె దిగండి సార్, కొంచెం పాలు కావాలి. ఫ్రిడ్జ్ లో పాల ప్యాకెట్ ఉంది, పోయి తీసుకురా పో. బెల్లాన్ని అదుపులో పెట్టుకో. చూడు ఇప్పుడు. అయ్యో సారీ. ఇంటికి స్నానం చేస్తా. ఏమైంది? పాలు తుడిచింది. పాలు ఇప్పుడు ఉడికితే ఈ ముగ్గులో దింపుకొని దీన్ని చెవి కోసి ఫ్రై చేసుకుంటా మాట్లాడతారు మీతో. వద్దు సార్, మీరు వెళ్ళిపోండి చెప్తారు. ఇంకోసారి మీ ఇంటికి పాలు రాను. వెళ్ళమ్మా. కాదానిగా చెప్పా, ఎల్ల వస్తాడు. చిచ్చి దిక్కుమాలి కొంప. ఏంటండి? రా, ఏం చేస్తావు లోపల? ఇదిగో పాలు. ఏమండి మర్చిపోయాను, మనం కొత్త ఇంట్లోకి వచ్చాం కదా, ఇంట్లో సామాను అయిపోయినాయి. సామాను తీసుకొస్తారా? ఏం కావాలి చెప్పు. ఉప్పులు పప్పులు అన్ని తీసుకురా. పప్పులు, చింతపండు అన్ని కూడా తీసుకురండి. ఏమండి నరేష్ గారు, రియాజ్ గారు? సార్ ఈ చుట్టుపక్కల ఏమైనా కిరాణా షాప్ ఉందా సార్? ఉంది. ఎందుకు? మా ఆవిడ సరుకులు తెమ్మంది సార్. లోపట నా లంగా ఒకటి ఉంది, అది తీసుకొచ్చేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? లంగాకి దీనికి సంబంధం సార్. పెళ్ళానికి సరుకులు తీసుకురావడంలో తప్పే ఉంది సార్. పెళ్ళాం మనం ఏం చెప్తే అది వినాలి. నువ్వు బజార్కి వెళ్ళి సామాన్ తేవడం ఏంట్రా? మగాడి బజార్కి వెళ్ళి సామాన్ తెస్తే తప్పేంటి సార్? ఏం మాట్లాడతావు నువ్వు? అంటే సామాన్లు ఆరు తేవాలా? ఆడని తేవాలి. మనం చెప్పినట్టు పెళ్ళం వింటదంటారు. వింటది.
ఎలా వింటారు సార్? కింద పడు మళ్ళీ రౌండ్ తిరుగు అలా తిరుగు కింద చెప్పండి. కాలు పట్టుకో. అమ్మా ఇలా ఉండాలి, ఆ దిప్పులో ఉండాలి. వద్దు సార్, బ్లడ్ వస్తుంది. పట్టుకో, కోసుకో, అది గంట అయింది. వాడి పిల్లగా నా పిల్ల కూడా చూడు. ఏదో ఇలా అమ్మ మీరు లోపలికి వెళ్ళండి. సార్ పిల్లల్ని అదుపులో పెట్టుకోకపోతే ఏమవుద్ది? పేస్ట్ గా పిల్లలు అదుపులో పెట్టుకోవాలని నువ్వు ఒక మొగలు వేనారా? కొంచెం ధైర్యం రావట్లేదు. ధైర్యం సార్ పర్లేదా? ఏ తమ్ముడు అలవాట్లేదు సార్. అలవాట్లేదన్నా? అంటే నీళ్లు కలుపుకోవడం అలవాట్లేదు సార్. ధైర్యం వచ్చిందా? వచ్చింది సార్. వెళ్ళి పిల్లల దగ్గరికి వెళ్ళు, ఈ బాటిల్ తీసుకెళ్ళు. ఎందుకు? తలకాయ బదులు కొట్టడం, తలకాయ బదులు కొట్టడం. ఇంత డేంజర్ గానే ఉన్నావేమన్నా నువ్వు? వర్ష ఏం చేస్తున్నావు లోపల? మా నాన్నగారు ఊరి నుంచి వస్తున్నారండి. ఏదో అమరావతి ఓపెనింగ్ కి మోదీ గారు వస్తున్నట్టు అంత బిల్డప్ ఇచ్చావంటే. మా నాన్నగారు వస్తున్నారండి. అయిందా? బాగైందా? ఆడు జఫాగాడు ఆడు వస్తున్నాడు అని మీతో పర్సనల్ గా మాట్లాడాలంట. మాట్లాడతా. ఇల్లు మాట్లాడతారా? ఇల్లు లోపలికి వెళ్ళి. సార్ మా మామగారు వస్తున్నారంట సార్. చేస్తావా? వద్దు సార్, అది గొడవ అవుతుందేమో. దాని తర్వాత గొడవ అయితే నేను చూసుకుంటా. మా అత్త మామలు చాలా డేంజర్ సార్. నీ ప్రాణకి నా ప్రాణం అడ్డేస్తా. వెళ్ళు. ఏయ్ వర్ష అమ్మ ఏమైందమ్మా? నన్ను కొట్టాడు నాన్న. బాబు ఉమ్. ఏం జరిగింది? అమ్మాయిని కొట్టావంట? నీ కూతుర్ని కొడతా చంపుతా. ఎవరు చెప్పుకుంటా చెప్పుకో. చూస్తారా నీ సంగతి? నన్నే కాకుండా మా నాన్న మీద కూడా చెయ్యేస్తావా? నీ పని చేస్తా. చెప్పుకోమన్నాను సార్. నాకేదో భయం వేస్తుంది సార్. హలో సార్, ఏంది? మా మామయ్య ఎస్సీకి కంప్లైంట్ ఇచ్చారంట. అయితే సార్ పోలీసు వాళ్ళు సార్. ముందే ఇదే సార్ అన్నీ రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే అది మళ్ళీ ప్రొడక్ట్స్ డబ్బులు అడుగుతాడు. దానికి ఎందుకు అంత ఎమోషనల్ కొట్టావు? పోలీసు వాళ్ళతో ప్రాబ్లం సార్. నాకేదోనైతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్జేస్తా. నిన్ను దాటి రావాలంటే నన్ను దాటి రావాలరా ఫస్ట్. సార్ రండి సార్. అమ్మా వర్ష రామ్మా. అమ్మా సార్ ఈడే సార్ నన్ను నా కూతురు కొట్టింది. మాట్లాడండి సార్. నువ్వు ఆగి నేను మాట్లాడతా. ఏమయ్యా ఏం జరుగుతుంది ఇక్కడ? స్కిట్ స్కిట్ అడగండి సార్. ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు సార్. నా కూతురు నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి 3rd డిగ్రీ చూపిస్తా నీకు. ఎంత పాస్ అవ్వలేదు, ఇంటర్ లేకుండా డిగ్రీ ఎట్లా ఇస్తావు? నన్ను టచ్ చేయాలంటే ఫస్ట్ మా అన్నని టచ్ చేయాలి. అన్నా దేవుడిచ్చిన అన్నలు. సమయానికి తగు సేవలు సేయని నీ శ్రీవారిని. ఏంట్రా ఇది? అంత రెచ్చిపోయారు కదరా బయట. బయట అది నా కళ్ళు పట్టుద్ది, లోపల నీ దాని కళ్ళు పడతా. మరి రంపం ఇవ్వండి, స్క్రూ డ్రైవర్ ఇవ్వండి. ఇన్నడిగా కార్పెంటర్ నేను, కార్పెంటర్ నేను. మరి నన్ను ఎందుకు రెచ్చగొట్టారా? నేనేం తప్పు చేశాను రా? అమ్మా సుధా, దీన్ని గుర్తుపట్టావా? 151 సంబంధం. దీన్ని నువ్వు చూడడానికి వచ్చావు. అవును. దీని ముఖం మీదే నువ్వు నాకు నచ్చలేదు అన్నావు. అందుకే ఇది పగ పెట్టుకొని నాకు దక్కని వాడికి దక్కకూడదని చేసింది. దీనికి నేను దక్కలేదని నా కొంప కూలుస్తారా? ఖతం ఖతం. అరెస్ట్ చేయండి సార్. ఇంకా చూస్తారండి సార్. ఆగు ఆగు. తెల్లాళ్ళు ఎలా చూసుకోవాలో వాళ్ళని చూసి నేర్చుకో. మరి ఏదో స్టేషన్ తీసుకురండి అందరూ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. జడ్జెస్ ఎలా అనిపించింది సైకో స్కిట్? శివాజీ గారు. బాగుంది భాస్కర్. వాడి వల్ల కాని పనులన్నీ మనతో చేపిస్తాడనే విషయం చాలా లేట్ గా తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది. అందరు బాగా చేశారు. సూపర్ సూపర్. బాగుంది. అందరు బాగా చేశారు. బుల్లెట్ భాస్కర్ అంటే అదిరిపోయింది. చిన్న చిన్న విషయాలు చాలా బాగుంది. రియాజ్ అండ్ నరేష్ ఓవరాల్ బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. జడ్జెస్ కోర్స్ పరిస్థితి ఏంటి? మ్యామ్ లెట్స్ స్టార్ట్ విత్ యూ.
వైజాగ్ లో అందరూ ఫ్రీగా ఉంటారంటగా. మరి నీ అంత ఫ్రీగా అయితే ఉండవు, కొంచెం కష్టంగానే ఉంటారు. అంతకన్నా మంచి పంచులు జబర్దస్త్ ఫుల్ గా అప్డేట్ అయింది. కొత్త జడ్జెస్, కొత్త టీమ్స్ తో, అంటే టీమ్స్ అనేది చాలా స్ట్రాంగ్ చేశారు. జబర్దస్త్ అంతకు అండ్ ఇప్పటి వరకు ఆడియన్స్ బయట నుండి చూసేవాళ్ళు, సరే కొత్తగా ఆడియన్స్ ముందు మేము చేయబోతున్నాం ఈసారి నుండి. కిట్లన్నీ మీ కళ్ళ ముందే చేస్తున్నాం. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మా జబర్దస్త్ వారిని కాంటాక్ట్ చేయండి, లైవ్ లో జబర్దస్త్ చూడొచ్చు.